సూపర్ తేజ ఛానల్‌కి మీకు స్వాగతం. ఇప్పటిదాకా గనుక ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. హాయ్ అండి. ఈ వీడియోలో అయితే మనం OnePlus Nord CE4 గురించి అయితే ఫుల్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి. ముందుగా మనం ఇందులో 2 కలర్స్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒకటొచ్చి మార్బుల్, ఇంకోటొచ్చి గ్రే కలర్. 2 కూడా హైలైట్‌గా ఉన్నాయి. కాకపోతే మనకి ఇది బ్యాక్ సైడ్ కావచ్చు, ఫ్రేమ్ ఏదైతే ఉందో అది మనకి మొత్తం కూడా ప్లాస్టిక్ బాడీతో రావడం జరుగుతుందండి. ఇందులో హైలైట్ కలర్ అయితే మార్బుల్ కలర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మొబైల్ వెయిట్ గురించి కానీ మనం చూసుకున్నట్లయితే చాలా లైట్ వెయిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ 186 గ్రామ్స్ అనేది లైట్ వెయిట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మన బ్యాక్ సైడ్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ కెమెరా విత్ ఫ్లాష్తో అయితే ఉంది. ఫ్రంట్ సింగిల్ కెమెరా వస్తుంది. అండ్ డిస్ప్లే సైజ్ కనుక మనం ఫ్రంట్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ వస్తుందండి. స్క్రీన్ ఇష్యూ బాడీ రేషియో చూసుకున్నా సరే మనకి 88.3% స్క్రీన్ టు బాడీ రేషియో ఉండడం జరుగుతుంది. ఇంకా డిస్ప్లే టైప్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుందండి. 1 బిట్ ప్యానల్ కలర్తో ఉంటుంది. అదేవిధంగా మనకి 120 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చి మనకి నార్మల్ ఇండోర్ చూసుకుంటే 900 బ్రైట్నెస్ ఉంటుంది. అవుట్డోర్ కనుక మనం వెళ్ళినట్లయితే పీక్ బ్రైట్నెస్ అప్ టు 1100 వరకు పీక్ బ్రైట్నెస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ స్క్రీన్ రెవల్యూషన్ కానీ మనం చూసుకున్నట్లయితే 1080 x 2412 పిక్సెల్ రెవల్యూషన్తో అయితే ఇది మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు ఓన్లీ మనకి OnePlusలోనే ప్రీమియం మోడల్స్లోనే మనకి ఈ ఫీచర్ అనేది ఉండేది. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ బేసిక్లో కూడా మనకి ఈ ఫీచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిస్ప్లేలో. అదేంటంటే ఆక్వా టచ్ ఫ్రెండ్స్. ఇది మీకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే మామూలుగా ఎప్పుడైనా మీరు మొబైల్ తీసుకున్నప్పుడు మామూలుగా ఎప్పుడైనా చిన్న వాటర్ డ్రాప్స్ కావచ్చు, ఏదైనా డిస్ప్లే మీద పడింది అనుకోండి, మనం ఏ టచ్ చేసినా సరే ఏం అవ్వదు, అక్కడ మొత్తం మూవ్ అయిపోతుంది. స్క్రీన్ ఒకటే ఇంకా ఇది అవుతూ ఉంటుంది. ఈ ఆక్వా టచ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మామూలుగా వాటర్ డ్రాప్స్ పడినా సరే ఏం పడినా సరే మనకి కొద్దిగా ఫింగర్ మూవ్మెంట్ ద్వారానే మనకి టచ్ అనేది చాలా క్వాలిటీగా ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇందులో మనం ఓఎస్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి Android 14తో రావడం జరుగుతుంది. ఆక్సిజన్ OS 14తో అయితే రావడం జరుగుతుంది. మనకి 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది, 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తే ఇంకా బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా ప్రాసెసర్ కనుక మనం చూసుకున్నట్లయితే మెయిన్లీ మనకి Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి 4 నానోమీటర్ ప్రాసెసర్. ఇండియాలో ఫస్ట్ లాంచ్ అయిన ఈ ప్రాసెసర్ ఇదే మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి GPU క్లాక్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు అప్ టు 2.63 GHz స్పీడ్ దాకా అయితే ఈ ప్రాసెసర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. మనకి ఈ ప్రాసెసర్ మీడియం గేమింగ్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఏదైనా సరే ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మనకి మీడియం బడ్జెట్లో మనకి ఆల్ రౌండర్గా ఈ ప్రాసెసర్ అయితే ఉండడం జరుగుతుంది మనకి. ఇంకా మెమరీ విషయానికి వస్తే మనకి ఇందులో 2 వేరియంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ 8 GB ర్యామే ఉంటుంది. 2 వేరియంట్స్లో కూడా మనకి ఓన్లీ 128, 256 వేరియంట్స్. మనకి ర్యామ్ వచ్చి మనకి LPDDR4X ర్యామ్ రావడం జరుగుతుంది. స్టోరేజ్ వచ్చి UFS 3.1తో అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి అదేవిధంగా ఇందులో మనకి ఒకటేసారి మనం డ్యూయల్ సిమ్ అన్న యూస్ చేసుకోవచ్చు, లేదా 1 సిమ్ 1 మెమరీ కార్డ్ అయితే ఈ మొబైల్లో మనకి యూస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా విషయానికి చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ ఏ సెన్సార్ అయితే ఇచ్చారో దానికన్నా బెటర్ సెన్సార్తో అయితే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా రావడం జరుగుతుంది. ఇది వచ్చి సెన్సార్ వచ్చి సోనీ LYT600 సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది. మనకి ఇది అపాచర్ కూడా 1.8 అపాచర్. ఇందులో కూడా మనకి ఈ OIS సపోర్ట్ కూడా ఉంటుంది మనకి. అదేవిధంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనం చూస్తున్నట్లయితే 8 MP, ఇది వచ్చి 112 degrees రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి సోనీ సెన్సార్ IMAX 355 సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది. దీని అపేచర్ వచ్చి f2.2 అపేచర్తో అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ 12 ఫ్లాష్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ కెమెరా జూమింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే కెమెరాలో కావచ్చు, వీడియోలో కావచ్చు మనకి 0.6 into 20x వరకు డిజిటల్ జూమింగ్ అయితే మనకి ఇందులో అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రియర్ కెమెరా వీడియో రికార్డింగ్ కానీ మనం చూసుకున్నట్లయితే అప్ టు 4K 30 FPS దాకా తీసుకోవచ్చు. అదేవిధంగా 180లో 720లో కావచ్చు, 60 FPS అండ్ 30 FPS కూడా మనకి ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రియర్ కెమెరా ఫీచర్స్లో కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఇందులో డ్యూయల్ వేవ్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నైట్ మోడ్ ఉంటుంది, పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది, పానో మోడ్, స్లో మోషన్, టైమ్ స్లాప్స్ అండ్ టెక్స్ట్ స్కానర్, ఇలా అన్నీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం అయితే ఇందులో అయితే మనకి అన్నీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా కానీ మనం చూసుకున్నట్లయితే 16 MP ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చి మనకి 2.4 అపర్చర్తో అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రంట్ మనం వీడియో రికార్డింగ్ వచ్చి అప్ టు 1080 వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అండి. అండ్ ఇది వచ్చి మనకి Wi-Fi 6తో అయితే రావడం జరుగుతుంది. Wi-Fi 6 మనకి అప్ టు సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వెర్షన్ 5.4. ఇది మనకి ఈ మొబైల్ అనేది 5G బ్రాండ్తో రావడం జరుగుతుంది. కనుక మనకి అప్ టు 7 5G బ్యాండ్స్ అయితే ఇందులో మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో అయితే మనకి NFC అయితే ఉండదండి. మనకి NFC సపోర్ట్ అయితే ఇందులో తీస్తారు. అండ్ మనకి
టైప్ సి ఏదైతే ఉందో టైప్ సి డేటా ట్రాన్స్ఫర్ అనేది ఓన్లీ మనకి 2.0 మాత్రం వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. మనకి ఇంకా కొద్దిగా బెటర్గా 3.0 అలా ఇచ్చుంటే కొద్దిగా బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఆడియో విషయానికి వస్తే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్తో రావడం జరిగింది. ఆడియో క్వాలిటీ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు. అండ్ ఇందులో మనకి డాల్బీ అట్మాస్ఫియర్ సపోర్ట్ అయితే లేదండి, మామూలుగా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. కొద్దిగా క్లారిటీగా వాయిస్ అనేది ఇందులో మనకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా హైరేస్ వైర్లెస్ కలెక్షన్ అయితే ఇందులో అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇందులో మాత్రం ఓన్లీ మీకు ఈ మొబైల్ వెయిట్ ఆల్రెడీ చెప్పాను కదండి, 108 గ్రామ్స్లోనే మనకి 5500 mAh బ్యాటరీ అయితే ఇందులో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి సూపర్ బుక్ 100 వాట్స్ ఛార్జర్ అయితే ఈ మొబైల్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మనకి 1 to 100% ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఓన్లీ 29 మినిట్స్ మాత్రమే పడుతుంది. ఇంకా అంతా కాకపోతే 31 మినిట్స్లో మాత్రం మీకు మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇన్బాక్స్ యాక్సెసరీస్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి బాక్స్లోనే మనకి మొబైల్ కావచ్చు, మొబైల్ పౌచ్ అండ్ సిమ్ ఎజెక్టర్ కావచ్చు, అండ్ అడాప్టర్, కేబుల్ అండ్ యూజింగ్ మాన్యువల్, వారంటీ కార్డ్ అన్నీ కూడా మనకి ఇన్బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్క్రీన్ గార్డ్ కూడా మనకి ఇన్బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కుదిరితే నలుగురు షేర్ చేసినట్లయితే నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అదేవిధంగా మీరు ఒకవేళ ఈ మొబైల్ కనుక కొనాలనుకుంటే మొబైల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా బై చేసినట్లయితే ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.